ప్రభునందు ప్రియులారా, మనము అమాలేకీల గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. చాలా నెలలుగా జ్ఞాపకము చేసుకునుట అనే అంశం మీద మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనములో, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అనే మాట దేవుడు హెచ్చరిక చేశాడు. అమాలేకీలు అంటే ఎవరు, అమాలేకీలు ఏం చేశారు అనే విషయాలు గతంలో మనం ధ్యానం చేశాం. 2 ప్రసంగాలుగా క్రిస్మస్ కంటే ముందు మనం ధ్యానం చేశాం. అమాలేకీలు అంటే యాషావు సంతతి వారు, ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతతి వారు. యాషావు సంతతి వారు అన్య జనాంగముగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు సంతతి వారైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు ఇద్దరు కూడా, యాషావు యాకోబులు ఇద్దరు కూడా అన్నదమ్ములే. యాషావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆదికాండం 32:28 ప్రకారముగా, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు గాని ఇశ్రాయేలే అని దేవుడు మాట్లాడాడు. కనుక ఇశ్రాయేలీలకు మూల పురుషుడు యాకోబు. యాకోబు యొక్క జనాంగం ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి కనాను వస్తూ ఉండగా మధ్య మార్గంలో అరణ్యవాసులైనటువంటి యాషావు యొక్క సంతతి వారైన అమాలేకీలు ఇశ్రాయేలు వారి మీద దాడి చేశారు. అదే అంటున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 25వ అధ్యాయంలో 17వ వచనములో, మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. ఈ అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజల మీద పడి నిష్కారణముగా, నిర్హేతుకముగా, అన్యాయముగా ఇశ్రాయేలు వారి మీద పడి ఇశ్రాయేలీల వారిలో బలహీనులైన వారందరినీ హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి కనాను వెళ్తా ఉన్నారు. మార్గంలో రెఫీదీము అనే ప్రదేశం వచ్చింది. రెఫీదీము అనే ప్రదేశం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఆ మార్గము గుండా వెళ్తూ ఉండగా ఆ రెఫీదీములో అమాలేకులు ఇశ్రాయేలు వారి మీద దాడి చేశారు. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనములో, తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయక అనే మాట మనం చూస్తా ఉన్నాం. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇజ్రాయేలు వారి జీవితంలో అనేకమైన యుద్ధాలు జరిగాయి, కానీ మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు వారి మీద చేసిన వారెవరు అంటే అమాలేకీలు మొట్టమొదటి యుద్ధం చేశారు. అమాలేకీలు యుద్ధము చేయగా గెలుపెవరదండి అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల వారికి గెలుపు వచ్చింది. ఎందుకు అనంటే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, ఈ నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచి, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతను చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చాలా విషయాలు ఈ 17వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం ధ్యానం చేశాము. 2 ప్రసంగాలు వెళ్ళాయి గత కాలంలో. చేతులెత్తట అనగా ప్రార్థన చేయుట. దేవుని ప్రజలమైన మనము చేతులెత్తితే మనకు విజయం ఉంది. మోషే చేతులెత్తగా విజయం కలిగింది, మోషే చేతులు తెప్పగా అపజయం కలిగింది. కనుక
విశ్వాసులైన వారు చేతులెత్తేవారుగా ఉండాలన్న సత్యాన్ని గత కాలంలో మనం ధ్యానం చేశాం, క్రిస్మస్ కంటే ముందు వారం. కనుక ఈ విధముగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 14వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును. దేవుడు ఈరోజు మనం ధ్యానం చేసే ధ్యానాంశం ఏంటి అని అంటే, దేవుడు మోషేతో ఏమంటా ఉన్నాడు అని అంటే, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద ఉన్న భూమి మీద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును, అంటే చంపివేస్తాను. ఆ ప్రకారముగానే అమాలేకులందరినీ కూడా ఎస్తేరు గ్రంథంలో ధ్యానం చేశాం మనం. యూదులందరినీ హతమ చేయాలని వారు ప్రయత్నం చేయగా, యూదులందరూ కలిసి అమాలేకుడైన హగగును, వారికి ఉన్నటువంటి అగాగీయుడైన హామానును, వాళ్ళందరినీ సంహరించినట్లుగా మనం ధ్యానం చేశాం. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే, నేను అమాలేకులను ఆకాశము క్రింద భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. దేవుడు తుడిచివేస్తాడంట. అదే సమయంలో దేవుడు మన పితరులైన ఇశ్రాయేలు వారితో కూడా ఏమంటా ఉన్నాడు అని అంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 25వ అధ్యాయము 19వ వచనములో, కాబట్టి నీవు, రెండవ భాగం అండి, నీ సమస్త శత్రువులను లేకుండా నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను, ఇది మరిచిపోవద్దు. ఒకటి, దేవుడు తుడిచివేస్తానన్నాడు నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో. రెండవది, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారితో చెప్తా ఉన్నాడు, మీకు నేను విశ్రాంతి కలుగజేసిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణం చేసి 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 ఒకానొక స్థలానికి కనానులో చేరిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అని అంటే, మీరు స్థిరపరచబడిన తర్వాత, మీరు విశ్రాంతి పొందిన తర్వాత అమాలేకీయులను భూమి మీద ఉండకుండా తుడిచివేయవలెను, ఇది మర్చిపోవద్దు. హెచ్చరిక. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. గత కాలంలో మరో విధంగా ధ్యానం చేశాం ఈ వాక్యాన్ని. ఈరోజు మరో విధంగా ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వారితో దేవుడైన యెహోవా చెప్పినది ఏంటి అంటే, అమాలేకీయులను భూమి మీద నుండి తుడిచివేయవలెను, అంటే వారిని తుడిచివేయటనగా చంపివేయవలెను. ఒకవేళ చంపలేదా, వారి ద్వారా మనకు నష్టం ఉంది, మీకు నష్టం ఉంది అనే హెచ్చరిక దేవుడు చేస్తా ఉన్నాడు. ఈ అమాలేకీయులను చంపకుండా విడిచిపెట్టిన సౌలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఏ అమాలేకీనైతే దేవుడు చంపమన్నాడో ఆ మాటను ఈ సౌలు వినలేదండి, కడగా ఉంచుకున్నాడు. ఏ అమాలేకీయులైనా చంపకుండా అతడు విడిచిపెట్టాడో అదే అమాలేకీని ద్వారా సౌలు చంపబడ్డాడు. అంతే కదా. సమూయేలు రెండవ గ్రంథంలో వాడు చెప్తా ఉన్నాడు, ఏమండి, 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనంలో, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైనని నీకెలాగో తెలిసినదని దావీదు అతని అడుగగా, కదండి, వాడిట్లా నేను అని చెప్పి 8వ వచనం అండి, నీవెవడవని ఏమండి, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా దావీదు గారు, సౌలు కుమారులను హతము చేయబడ్డారయ్యా అని అన్నప్పుడు దావీదు అంటాడు, నువ్వెవడవయ్యా అని అంటున్నప్పుడు వాడు ఏమంటున్నాడు చూసారా, నేను అమాలేకీయుడనని చెప్పాను కదా. వాడెవడు? అమాలేకీయుడు. నేను అమాలేకుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల తిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, నేను ఇలాగ పడిన తరువాత అతడు బ్రతకడని నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. అంటే సౌలుని చంపిన వాడు ఎవరు అని అంటే అమాలేకీయుడు. ఇప్పుడు దావీదు అంటాడు, ఏమండి, నీవు దేవుని చేత అభిషేకము నొందిన వానిని, ఏమండి,
నీవు భయపడకుండా 14వ వచనం, అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితనని నీవు చెప్పుచున్నావే. నీ నోటి మాట నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివని చెప్పి ఒకని పిలిచి నీవు పోయి వారిని చంపుమనగా వాడు ఆ అమాలేకిని కొట్టి చంపెను. సౌలు చంపబడటానికి గల కారణం ఏంటి అని అంటే అమాలేకిని చంపకుండా విడిచిపెట్టాడు. దేవుడు ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. అంటే దారిలో వస్తూ ఉండగా ఇశ్రాయేలు వారి మీద అమాలేకులు పడి వారిని చంపారన్న సంగతి నాకు జ్ఞాపకమే. కాబట్టి వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చినాయి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపకుండా కదండి అమాలేకులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవాలనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగి ఉన్నదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. సౌలుతో దేవుడు చెప్తా ఉంటాడు. అయితే వీడేం చేశాడు సౌలు అని అంటే 9వ వచనములో, సౌలును అతని జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటినన్నిటిని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసాను కదా. అగగు అంటే అమాలేకుల రాజు. అంటే అగగును ఆయనతో పాటు మరి కొందరు ఉండాలి కదా, ఉంచుకున్నాడండి. చంపలేదు. ఎవరినైతే చంపమన్నాడో ఆ చంపవలసిన వారిని విడిచిపెట్టాడు గనక ఎవరినైతే విడిచిపెట్టాడో వారిలో ఒకడు సౌలును చెప్పాడు. అందుకే అన్నాడు దేవుడు అమాలేకులను, అంటే వారి యొక్క బుద్ధి అలాంటిది కనుక వారిని భూమి మీద ఉండకుండా తుడిచివేయి, చంపివేయి. ఆనాడు మన పితరులతో దేవుడైన యెహోవా చెప్పిన మాట ఏంటి అంటే మీరు అమాలేకులను తుడిచిపెట్టాలి, ఇది మర్చిపోవద్దు. మీరు అమాలేకులను చంపివేయాలి, ఇది మర్చిపోవద్దు. నేడు మనతో ఏం చెప్తా ఉన్నాడు అంటే మనల్ని కూడా కొన్ని చంపమని చెప్తా ఉన్నాడండి. మరి విశ్వాసముగా నేడు మనము ఏమి చంపాలి, దేవుడు ఏమి చంపమంటున్నాడు అని అంటే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. అక్కడ 5 రకాల సంగతులు కనపడతా ఉన్నాయి. చదవమ్మా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి, ఆనాడు మన పితరులతో దేవుడైన యెహోవా అమాలేకీలను చంపివేయుడి, వారిని బ్రతకరిస్తే మీకు నష్టం. ఈనాడు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఒక 5 విషయాలు చెప్పాడు. వాటిని చంపకపోతే జీవించుతున్నావన్న పేరైతే ఉంది కానీ నీవు మృతుడవే. వాటి ద్వారా నీకు నష్టం ఉంది. అందుకే అంటున్నాడు కదా, చంపివే అంటున్నాడు. మొట్టమొదటి మాట జారత్వము అన్నాడు. ఏమండి, కమాతురత అన్నాడు, అపవిత్రత అన్నాడు, దురాశ అన్నాడు, ధనాపేక్ష అన్నాడు. 5 విషయాలు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే జారత్వము, కమాతురత ఈక్వల్ టు అపవిత్రత. ఏమండి, అపవిత్రత అన్నాడు కదా, జారత్వము, కమాతురత ఈక్వల్ టు అపవిత్రత. ఈ రెండిటి ద్వారా ఏమి లభిస్తుంది అని అంటే అపవిత్రత లభిస్తుంది. కనుక దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, ఓ మానవుడా, ఓ విశ్వాసి, ఓ రక్షింపబడిన వాడా,
ఏమి నువ్వు చంపాలో తెలుసా? జారత్వాన్ని చంపేయి, అపవిత్రతను చంపేయి, కామాతురతను చంపేయి, ధనాపేక్షను చంపేయి, దురాశను చంపేయి కదా. విగ్రహారాధన అయిన ధనాపేక్ష, దాన్ని ఏం చేయాలి? నువ్వు చంపేయాలి. వీటిని చంపకపోతే నష్టపోతావు. జారత్వాన్ని చంపకుండా ఉంచినటువంటి సంసోను జీవితం ఏమైందండి? సంసోను పతనమయ్యాడు. జారత్వంలో పడిన రూబేను పెద్ద తల్లితో పాపము చేయగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇంటిలో పెద్దోడే గాని విలువను కోల్పోయాడు. కారణం జారత్వం. నీ సాక్ష్యాన్ని పాడు చేసేది. ఏం చేస్తుంది? జారత్వం అంటే వ్యభిచారం, జారిని అన్నాడు బైబిల్లో. వ్యభిచారాన్ని నువ్వేం చేయాలి అని అంటే చంపివేయి. దావీదు అదే చేశాడు. జారత్వం, వ్యభిచారమే చేశాడు. చాలా శ్రమలో ఆ పాపం ద్వారా వారి కుటుంబస్తులు నలుగురు చంపబడ్డారు కదా. అమ్నోను గాని, అబ్షాలోము గాని, ఆ పుట్టిన బిడ్డ గాని, ఈ విధంగా నలుగురు ఆ ఇంటిలో ఏమయ్యారు అంటే చంపబడ్డారు. కారణం ఏంటి అంటే పాపం. గనుక దానిని చంపివేయి, దురాశను చంపివేయి. రెండోది ఏమన్నాడు? దురాశను చంపివేయి. దురాశ గర్భము ధరించి పాపం. దురాశను చంపివేయి. ఆశ పర్వాలేదు కానీ దురాశ అనేది ఉండకూడదు. కొంతమంది దురాశ కలిగిన వారుగా ఉంటారు. దాన్ని చంపి, దాన్ని చంపకపోతే దాని ద్వారా నష్టపోతావు. చంపేయమంటున్నాడు దేవుడు. ఆకాను చూచి ఆశించి దాచి, ఎన్ని మాటలో యెహోషువ 7:21లో ఈ మాటలు కనపడతాయి. చూచాడంట, ఆశించాడంట, దాచిపెట్టాడంట, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. అవును కదా. దాని ద్వారా ఆకాను ఏమి సంపాదించాడు అని అంటే మరణం. ఒక్కడికైనా ఇంటి వారందరిని ఆకోరు లోయలోనికి తీసుకెళ్లి రాళ్లతో కూడా చంపేశారండి. గతంలో ధ్యానం చేశాం. ఆ పిల్లలు ఏం చేశారండి? పిల్లలు పాపం చేయలేదు, డాడీ డాడీ అని గొడవడుతున్నారేమో వాళ్ళు రాళ్ళతో కొడతా ఉంటే. ఆ భార్య ఏం చేసిందండి? ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో. మనం చేసే పాపం పిల్ల తరాలకు తగులుతుంది సుమా. చాలా జాగ్రత్తగా ఉండండి. పాపము, నీ పాపము నిన్ను పట్టుకొను అన్నాడు. తండ్రుల దోషం పిల్లల మీద 4 తరాలు వాళ్ళు అలా మన ఎదురు పొడైపోతూ ఉంటే, మనం ఎంతగా పెట్టినా వాళ్ళు పొడైపోతూ ఉంటే మన బతుకులు ఎలా ఉంటాయి తెలుసా? చూసి అట్టమే తప్ప సంతోషం అప్రయోజకులుగా ఉన్నారు అనుకో పిల్లలు. ఏంటో అంటాం తప్ప మనం చేసిన పాపమన్న సంగతి మనం జ్ఞాపకం రాదు. సారేపతి విధవరాలు అన్నది, నా పాపము నాకు జ్ఞాపకం చేయటానికి వచ్చావా? ఏలియాతో చెప్తుంది కదా, అయ్యా నా పాపము నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా? ఆ బిడ్డ చనిపోయినప్పుడు అన్నది. అంటే ఆలోచన చేయండి. పాపానికి దూరముగా ఉండాలి, దురాశకు దూరముగా ఉండాలి, ధనాపేక్షకు దూరముగా ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు. దురాశ పాపము అంటే, దురాశ అంటే గర్భము ధరించి పాపం అంటారు. అది భయంకరమైన ఘోరమైన విషయం. రెండవది అక్కడ అంటున్నాడు కదా, ధనాపేక్ష సర్వ కీడులకు. ధనాపేక్షలో పడి పతనమైన వారు చాలా మంది ఉన్నారు. బిలాము ఉన్నాడు, ధనాపేక్షలో పడ్డాడు, ఏమయ్యాడండి? పతనమయ్యాడు. గెహాజీ ఉన్నాడు, ధనాపేక్షలో పడి కుష్టు సంపాదించుకున్నాడు. అతనికేనా? అతని ఇంటి వారందరికీ కుష్టు. కనుక బైబిల్ ఏమని హెచ్చరిక చేస్తా ఉందని ఆలోచన చేస్తే, జారత్వమునకు కదా, అపవిత్రతకును, కామాతురతకును, దురాశకును కదండి,
ధనాపేక్షకును మీరు చంపివేయాలి, వాటికి దూరంగా ఉండాలి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వాటి పేరైనను కదా. జారత్వం అనే పేరు, వ్యభిచారం అనే పేరు విశ్వాసికి తగదు. వాటిని పేరు ఎత్తకూడదు. ఏంటి తగినది అంటే ఇదే పరిశుద్ధులకు తగినది. జారత్వమా, అపవిత్రత, ఏదైతే అపవిత్రతో దానికి దూరముగా ఉండటమే విశ్వాసికి తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే విశ్వాసులకు తగినది ఏంటయ్యా అంటే జారత్వమును గాని అపవిత్రతను గాని సమీపించకుండా ఉండటమే విశ్వాసులకు లేక పరిశుద్ధులకు తగినది. దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనం మనం చదివితే మీలో ప్రతి వాడును కదా. 3వ వచనం నుంచి చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే అది దేవుని చిత్తం. ఇందాక మనం చదువుకున్నాం, పరిశుద్ధులుగా ఉండుటయే మీకు తగినది. విశ్వాసిగా రక్షించబడ్డాము అని అంటున్నామే గాని అది మానలా. ఏది అదే పట్టబడలేదా? ఎంత విచారమో, ఎంత దారుణమో. నేను జ్ఞాపకం చేసుకుంటాను కొన్నిసార్లు కొంతమందిని పట్టబడ్డారు. నేనే నా కళ్ళుతో చూశాను. ఎంత బాధో. భక్తులే, పరిశుద్ధులే, గుళ్ళు వచ్చేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే ఏం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తావా? ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు. ఇంకెందుకు ఆ బ్రతుకు బతకడం? ఆలోచన చేసుకోండి. ఒక రోజు ఉంది, ఆ రోజు తీక్షణమైన శ్రమ. నువ్వు మోసం చేయొచ్చు. నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ భార్యను మోసం చేస్తున్నావు, అంతేనా? నీ పిల్లలను మోసం చేస్తున్నావు, నీ సమాజాన్ని మోసం చేస్తున్నావు, నీ సంఘ కాపులను మోసం చేస్తున్నావు, అందరిని చేస్తున్నావు. ఆయన చేయలేవుగా. ఉగ్రత, ప్రతి దండన టపక్కమని పడిపోద్దంటే అది గిరగిరా తిరుగు సుడిగాలి పెళ్ళున దిగుతుందంట. కేరమని అడిసినా కదా. ఎంత బాధాకరం అండి. మన విశ్వాసలే, ప్రార్థన పనులే తెగ చేసేస్తారు, ప్రార్థన ఎగిరి చేసేస్తారు. పేర్లు ఎత్తట్లేదు, ఎత్తుతాను రోజు పేర్లు ఎత్తట్లేదు. నేను అంతే భక్తులుగా చలామవుతున్నారు కానీ దారుణమైన పాపాల్లో ఎంత దారుణం అంటే అది ఊహించరాని దారుణం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. ఈ ఆశ కామాభిలాష అండి. మీలో దేవునిని ఎరుగని అన్యజనులు చేసే పాపం దేవుని ఎరిగిన వాడు కూడా చేస్తా ఉన్నాడు. ఎరిగిన స్త్రీ కూడా పాపం చేస్తా ఉంది. ఎంత దారుణం అండి. అందుకంటున్నాడు, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధులుగా ఉండుట దేవుని యొక్క చిత్తము. తమ ఘటములను కాపాడుకొనుట దేవుని యొక్క చిత్తం. మన ఘటాలు, శరీరం, ఈ బాడీ ఉంది కదా, ఇది ఒక ఘటం. దీన్ని కాపాడుకోవాలి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు, దాన్ని కాపాడుకోమంటున్నాడు. అది దేవుని చిత్తం. ఈ విధంగా మాట్లాడుతూ 6వ వచనం 2వ భాగంలో ఎందుకనగా అని మాట్లాడుతూ, ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఇప్పుడు భలే కొందరని అనుకుంటున్నావేమో, భలే కలిసి వచ్చేస్తుందని అనుకుంటున్నావేమో.
భలే సరదాగా ఉందని అనుకుంటున్నావేమో, చాలా ఎంజాయ్ చేస్తున్నావేమో. ఏముంది ఒక రోజు ప్రతిదండన. నిన్ను పుట్టించినోడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? ప్రతిదండన కూడా ప్రతి వానికి వాని వాని క్రియల చెప్పున, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు ఎంత సిగ్గుపడాలో, ఎన్ని కోట్ల మంది వస్తారో. రహస్యంగా చేయడది, బాహాటంగా చేస్తాడు. అప్పుడు అనుకున్నాం కాదు, ఇదిగో నిజమన్నమాట అని అప్పుడు అనుకుంటాం ఇంకా కదా. గనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకానొక దినంలో ప్రతిదినం చేయవాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు అని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. జారత్వమునకు దూరముగా ఉండాలి. శరీర కార్యాలు ఏంటండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏమండి 19వ వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టంగా కనపడుతున్నాయి అన్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా కదా, మొట్టమొదటి ప్లేస్ ఆక్రమించేసింది ఏంటి అని అంటే జారత్వమే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:5 మనం చదువుకున్నాం. మొట్టమొదటి మాట ఏంటి అని అంటే జారత్వమే. మానవుడికి మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే జారత్వమే. రక్షింపబడకపోతే పర్వాలా, రక్షింపబడ్డానంటావు, విశ్వాసం అంటావు, ప్రార్థన పరురాలు అంటావు, లేక ప్రార్థన పరుడు అంటావు, ఏంటేటో చెప్తావు, ఏమేమో చేస్తావు, కానీ జాగ్రత్త పోయిందా? వ్యభిచారం మానవా? దేవుడు పట్టబడటానికి చేస్తాడండి. యెహెజ్కేలు గ్రంథం చదువుకోండి. యెహెజ్కేలు అని ఎలా పట్టుకెళ్ళి అక్కడ పడేసి యెహెజ్కేలుని ఈడతడు చూడు, ఈ పక్కన చూడు, ఇంకా వెనక తిరిగి చూడు, ఇలా తిరిగి చూడు అంటాడు. ఎందుకు? ఆయన కావలి వాడు గనుక ఆయనకే కనపడాలి ఆ సీను. ఆ సీన్ ఆయన కనపడితే కదా ఆయన హెచ్చరిక చేస్తాడు. అలాగే కొన్ని సీన్లు నాకు చూపిస్తాడు దేవుడు. అప్పుడు నేను ఇక్కడ హెచ్చరిక చేస్తానన్నమాట. హెచ్చరికకు దిద్దుకొని మానుకుంటే బాగుపడతావు, లేకపోతే ప్రతిదండన. చదువుకున్నాం కదా, ప్రతిదండన. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం కదా. కొలస్సీ 3:5 చదువుకున్నాయి వస్తాయి. మరలా కొన్ని మాటలు దేవుడు రిపిటేషన్ చేస్తూ ఉంటాడు, మరలా చెప్తా ఉంటాడు, చెప్పిందే చెప్తా ఉంటాడు. ఎందుకు? మానవుడు కనీసం ఆ కొలస్సీ పత్రిక చదవలేదేమో, ఈ గలతీ పత్రిక చదువుతాడేమో, లేదా గలతీ పత్రిక చదివాడేమో, కొలస్సీ పత్రిక చదవలేదేమో, అక్కడ రాస్తాడు కదా. కొన్నిసార్లు 2 సార్లు చెప్తాడు దేవుడు. సిమోను సిమోను అన్నాడు. సిమోను ఇలా అంటే రాడా? సమూయేలు అని పిలిచాడు 2 సార్లు. కొంతమంది మోషే అని పిలిచాడు 2 సార్లు. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు అని అంటే మానవుడు తెలుసుకుంటాడు. ద్వితీయోపదేశ కాండ గ్రంథం అంటే ఏంటండి? 2సారి ఉపదేశించాడు. ద్వితీయోపదేశ కాండం ఆల్రెడీ చెప్పినయే ఆ నిర్గమకాండ గ్రంథంలో, లేవీకాండ గ్రంథంలో, సంఖ్యాకాండ గ్రంథంలో చెప్పినయే మరలా ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో మరలా రిపిటేషన్. ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. శరీర కార్యములు ఏవనగా అని మొదలుపెట్టి ఈ లిస్ట్ అంతా చెప్పి 21వ వచనం 2 చివరి భాగంలో ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని కదా. ఇట్టి కార్యములు చేయువారు. ఇట్టి కార్యాలు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష, ఇవి ఉన్నాయి కదా. ఇట్టి కార్యములు చేయవారికి ప్రతిదండన ఉంది. ఇట్టి కార్యములు చేయవారికి దేవుని రాజ్యంలో పాలు పొందులు లేవు. ఆ సత్యాన్ని చెప్తా ఉన్నాడు. గనుక ప్రియ విశ్వాసులారా, దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు హెచ్చరికను మనం వినేవాళ్ళంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. 6వ అధ్యాయము 13వ వచనంలో కడుపు భోజన పదార్థములను
నియమింపబడి ఉన్నవి. ఆ. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు. మన అంశం ఏంటి వేళాలంటే, అంతేనా? వేటిని చంపాలి అన్నాడు. ఏది ప్రథమ స్థానంలో ఉంది అని అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష అన్నాడు. జారత్వము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. దేవుడు ఎందుకు ఇచ్చాడండి శరీరం? దేవుడు ఎందుకు ఇచ్చాడండి బలం? దేవుడు ఎందుకు ఇచ్చాడండి శక్తి? ఈ బలాన్ని దేవుని కొరకు వాడు రేపన్న రోజున బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా అని హెచ్చరిక చేసి నిన్ను చక్కగా గనపరుస్తాడు ఆయన. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే కదా. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ 15వ వచనములో మీ దేహములు క్రీస్తుకు అవయములై ఉన్నామని మీరు ఎరుగరా కదా. ఈ కన్ను గాని, ఈ చెవు గాని, ఈ ముక్కు గాని, ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఈ దేహం అంతా కూడా దేవుని అవయవములై ఉన్నామని మీరు ఎరగరా అని చెప్తూ, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలిసి కొనవాడు దానితో ఏకమై ఉన్నాడు. అలా మాట్లాడుతూ 18వ వచనంలో అంటున్నాడు, జారత్వమునకు దూరముగా ఉండుడి. ఎక్కడ ఉండాలంట? జారత్వమునకు దూరముగా ఉండమని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కనుక విశ్వాసులైనటువంటి వారు ఈ జారత్వానికి దూరముగా ఉండాలి అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉండగా ఆ హెచ్చరికకు మనము లోబడే వాళ్ళంగా ఉండాలి. బైబిల్లో జారత్వం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి జీవితాలు ఎలాగున్నాయి? అమ్మునోను జారత్వం చేశాడు, అవునా? చెల్లితోనే, ఆ ఇంటిలో వాళ్ళతోనే జారత్వం చేశాడు. అబ్షాలోము అమ్నోను చంపించేశాడు. సంసోను జారత్వమే చేశాడు. సంసోను చంపబడ్డాడు. దావీదు కృపనుందాడు అంతే. ఒప్పుకొని కృపనుందాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. మరలా తన జీవితంలో ఎప్పుడు కూడా పాపము అతనికి అవకాశం దొరుకుతుంది. మరి నీకు దొరుకుతుందా? తెలిసి చేస్తున్నావేమో, జాగ్రత్త. జారత్వములకు దూరంగా ఉండు, ధనాపేక్షకు దూరముగా ఉండు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. ఎందుకనగా ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. ధనాపేక్ష ఎందుకయ్యా వద్దు అని అంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. కనుక విశ్వాసులు చంపవలసినవి మొట్టమొదటిది జారత్వం. చంపితే నీకు మేలు, చంపకపోతే నీ పిల్ల తరాల వరకు అవమానమే కదా. అంతేనా? మన పిల్లలు ఏం చెప్పుకుంటారు మన గురించి? నాకు సిగ్గేది అంతే. మన పిల్లలు ఏం చెప్పుకుంటారు మన గురించి? చెప్పుకోరని అనుకుంటున్నావా? చెప్పుకుంటారా లేదా? ఎలాగా అందరూ నిన్ను వస్తుంది ఒక రోజు. అప్పుడు అంటారు, ఏడ్చావు మమ్మీ, నువ్వేం చేసావు, నాకు చెప్తున్నావు. మన పిల్లవాడు మనం అంట, ఏడ్చావు నువ్వు చెప్తున్నావు, నాకు నువ్వేం చేసావు నాకు తెలియదు అనుకున్నావా? అప్పుడు మనకి ఇల్లు వాళ్ళు డౌన్ అయిపోతాయి కదా. నువ్వు ఎదురు చెప్పలేవు కదా. ఈ సౌండ్ పార్టీ కూడా వెళ్ళిపోతుంది కదా, మన దగ్గర ఉండదు కదా, చెట్టు పవర్ ఉండదు కదా, వాళ్ళకి వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు నోరు మూసుకుని ఉంటాం కదా. నేను చెప్తున్నాను, ఇప్పుడు గుర్తొస్తాయి, అప్పుడు చూడండి, వినండి. కనుక ప్రియ దేవుని పెట్టాలి. దేవుడు ఏమండి, ఆయన ఎలాంటి వాడు అంటే పక్షపాతి వాడు. హెచ్చరిక వస్తున్నప్పుడు దిద్దుకో, మేలు. లేకపోతే పిల్ల తరాల అవమానాల పాలు. అది గమనించు. జారత్వములకు దూరముగా ఉండుడి, కమాతురతకు దూరముగా ఉండుడి. చంపండి, దూరంగా ఉండమంటే చంపండి. ఆ యొక్క భయంకరమైన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయి. ఆయన అంటాడు కదా, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవుని విరోధముగా పాపము
యోసేపు అంటాడు, యవ్వనస్తుడైన యోసేపు, నీకేం పోయే కాలం, ఆయన యవ్వనస్తుడు, నువ్వు యవ్వనస్తున్నా కదా. ఎంత దారుణం గమనించండి. గనుక జారత్వానికి దూరంగా ఉండండి, కమాతురతకు దూరముగా ఉండండి, అపవిత్రతకు దూరముగా ఉండండి, ధనాపేక్షకు దూరముగా ఉండండి, దురాశకు దూరంగా ఉండండి అంటే చంపివేయండి. అప్పుడు గాని నీకు పరలోక రాజ్యములో ప్రవేశము. దేవుని రాజ్యానికి హక్కుదారులు అవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ ఎంతకాలం బతుకుతారండి? 60, 70, 30, 40 బతుకుతారు, చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ శిక్ష, అక్కడ జడ్జిమెంట్. మంచి కార్యాలు చేస్తే మనం చదువుకున్నాం ఏమని, కొందరు నిత్య జీవం పొందటానికి, కొందరు నిందల పాలవటానికి. దానియేలు 12:2 చదువుకున్నాం కదండి. గుంపంతా లేస్తుంది, చనిపోయిన వారందరూ లేస్తారంట, కొందరు నిత్య జీవానికి వెళ్తారంట. ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన వచ్చును, సమాధులని తెరవబడును, నిద్రించిన వారు మనకంటే ముందు లేచి ఆయనను ఎదుర్కొంటారు. అప్పుడు శిక్ష, అప్పుడు తీర్పు. ఆ తీర్పులో కొందరు నిత్య జీవానికి వెళ్తారంట, కొందరు నిందల పాలు. ఏ ప్లేస్ లో ఉండాలనుకుంటున్నావో ఆలోచన. ఏ స్థానంలో అగ్ని గంధకాలతో మండు గుండంలో ఉండాలనుకుంటున్నావా? ఆయనతో సదాకాలం ఆనంద సంతోషములతో ఉండాలని అనుకుంటున్నావా? ఆలోచన చేసుకో. ఒక రోజు రానయ్యింది, అందుకే శిలువలో దొంగ అన్నాడు యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. రాజ్యం వస్తుందన్న సంగతి ఆయనకి తెలుసు. దొంగే గాని మారు మనసు పొందాడు, దొంగే గాని పశ్చాత్తాపడ్డాడు. నీవు దేవునికి భయపడవా అనే ప్రక్కదోమతో చెప్తా ఉన్నాడు. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. భారముగా చెప్తా ఉన్నాను, గమనించండి. దేవుడు పక్షపాతి కాడు, ఆ సంగతి మర్చిపోవద్దు. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు అమాలేకీలను చంపివేయాలి, తుడిచివేయాలి. నేను తుడిచివేస్తాను, మీరు కూడా విశ్రాంతి నొందిన తర్వాత వారిని భూమి మీద నుండి తుడిచివేయాలి. ఈ యొక్క అమాలేకీలు రెండవది ఏంటి అని అంటే, ఈ అమాలేకీలు ప్రకృతి సంబంధులు. ఎవరండి వాళ్ళు? ప్రకృతి సంబంధులు, యెహోలోక సంబంధులు, భూ సంబంధులు. అయితే ఇశ్రాయేలీలు ఎవరు అనంటే పర సంబంధులు, దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి ఎంతకాలం యుద్ధం అండి? తరతరములు యుద్ధం అన్నాడు. అక్కడ ఎంతకాలం అన్నాడు? అమాలేకీలకును యెహోవాకును తరతరములు యుద్ధం. వీరు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధి ఏం చేస్తాడో చెప్తున్నాడు. యోధా పత్రిక 19వ వచనం చదువుదామండి. 1వ అధ్యాయం ఉంటుంది, 19వ వచనం చదువుదామండి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయచ్చు. ప్రకృతి సంబంధం ఏం చేస్తాడు? భేదాలు కలుగ చేస్తాడు. వాస్తవానికి ఇశ్రాయేలీల వారు అమాలేకీయులు అన్నదమ్ముల పిల్లలండి. వారు యాషావు సంతతి, వీరు ఇశ్రాయేలు సంతతి, యాకోబు సంతతి. అయితే ఈ అమాలేకీయులైన వారు ఏం కలుగ చేస్తున్నారు అంటే భేదం. మా ఊరి మీద నుంచి వెళ్తారా కదా, ఊళ్ళో మన సహోదరులు వెళ్తున్నారు అని అనుకున్నారా? వారు రెఫీదీముల దగ్గర అమాలేకీయులు వచ్చి వారి మీద యుద్ధం ప్రకటించి ఇశ్రాయేలీలో బలహీనమైన వారందరినీ హతము చేసెను. భేదము పుట్టించేవారు. ప్రకృతి సంబంధిగా ఉన్నావా? దైవ సంబంధిగా ఉన్నావా? ఇహలోక సంబంధిగా ఉన్నావా? పరలోక సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధిగా ఉన్నావా? ఆత్మ సంబంధిగా ఉన్నావా? ఆలోచన చేసుకో. నీ క్రియలను బట్టి నువ్వు ఏ సంబంధిగా ఉన్నావో నీకు అర్థమైపోతుంది. ఎవరో చెప్పవలసిన పని లేదు. ప్రకృతి సంబంధి ఏం చేస్తాడంట? భేదములు కలుగ చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఏమండి? ప్రకృతి
సంబంధమైన మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయంలో కదా అంగీకరించడండి. ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదయ్యా అంటే అంగీకరిస్తాడా? వాడు భేదాలు కలుగజేసేవాడు, వాడు అంగీకరింపని వాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మకు విరోధి, అంగీకరించడు. వాడితో ఈ ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి ఎంతకాలం యుద్ధం అన్నాడు? తరతరమే, తరతరాలు యుద్ధం అన్నాడు. నిర్గమకాండ గ్రంథం 17వ అధ్యాయంలో ఆ 16వ వచనం ఆ చివరి భాగంలో యెహోవాకు అమాలేకులు తరతరములు యుద్ధం. ఎందుకు? వాడు ప్రకృతి సంబంధి, వాడు భేదాలు కలిగించేవాడు, వాడు శరీర సంబంధి. ఆత్మ సంబంధమైన మాటలు వాడు అంగీకరించడు, వాడు వినడు. కనుక ప్రకృతి సంబంధిగా ఉన్నావా లేక ఆత్మ సంబంధిగా ఉన్నావా? ఇహలోక సంబంధిగా ఉన్నావా లేక పరలోక సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధిగా ఉన్నావా లేక ఆత్మ సంబంధిగా ఉన్నావా? ఆలోచన చేసుకో. అమాలేకీలు ప్రకృతి సంబంధులు, ఇశ్రాయేలీలు దైవ సంబంధులు, పర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు తరతరములు యుద్ధమే. ఈ ఆత్మకు శరీరానికి ఎప్పుడూ యుద్ధమేనండి, నిరంతరము యుద్ధమే. మన బొందులో ప్రాణమున్నంత కాలము యుద్ధమే, ప్రభు వచ్చే వరకు కూడా యుద్ధమే. శరీరం అంటది పర్వాలేదు చేసేద్దాం, ఆత్మ అంటది వద్దు. ఈ రెండిట్లకి కూడా లోపల అంతర్యుద్ధం. ఏ యుద్ధం? లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏదో కనపడ్డది తీసేద్దాం పట్టుకుపోద్దాం అని ఒకటి అంటది. ఏదది? శరీరం. ఆత్మ గద్దింది, వద్దులే అది మంద గది ఎవరిదోలే ఎద్దులే అంటూ ఉంటుంది. ఆత్మని శరీరం ఏం చేస్తుంది తెలుసా? దబాయించేస్తుంది. అందుకే ఆత్మ సిద్ధమే కానీ ఇది బలహీనం. శరీర కోరికలను తీర్చుకునేది శరీరం. శరీరం బలహీనమైనది కదా, ఆత్మ సిద్ధమే, శరీరమే. ఈ బలహీనమైన ఆలోచనలు కలిగి ఉంటుంది, బలహీనమైన ఉద్దేశాలు కలిగి ఉంటుంది. వ్యభిచారమా? పర్లేదు, ఆడు చేయట్లేదు మన చేతి వచ్చిందా? ఆడు తాగట్లేదు మన తాగితే వచ్చిందా? ఆడు ఎవడన్నాడు? మన దావీదు చేయలేదేంటండి, దావీదు చేయలేదేంటండి అంటున్నాడే తప్ప దాని ద్వారా దావీదు అనుభవించిన శిక్షను వాడు మర్చిపోతా ఉన్నాడు. వివరించాను. దావీదు చేసిన తరువాత అనుభవించిన శిక్ష ఇద్దరు అబ్బాయి. ఆ శిక్ష పొందుకోవాలనుకుంటున్నావా? దావీదు కుమారులు నేర్చుకోవాలి ప్రయోజకులై నీ కుమారులు నేర్చుకోవాలనుకుంటున్నావా అన్నాడు. అది మరి జాగ్రత్త. ఆడు తాగలేదేంటండి, ఎవడో తిమోతి అంట తాగాడంట. మనం అంటే కడుపు చెప్పు, నీకేం చెప్పు? బైబిల్లో వాళ్ళు తాగారు, వాళ్ళు చేశారు అని అంటే ఎందుకు తాగారు? ద్రాక్షారని కడుపు జబ్బు నిమిత్తము తరచుగా ద్రాక్షారసము త్రాగు ఓ తిమోతి అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. వీడికి అయ్యే కనపడుతున్నాయి కదా. కనుక శరీర సంబంధి శరీర కార్యాల మీద ఆలోచన కనుకుంటాడు, వాడు భేదాలు పుట్టిస్తాడు. బైబిల్లో అలాగనుందా? ఎలాగని సిగరెట్ కాల్చొద్దని ఏం చెప్తాం? సిగరెట్ కాల్చితే ఏమొస్తుంది? మత్తు, అంతేనా? తలపట్టేసి ఆడు ఒక రకంగా ఉంటాడు. బైబిల్ ఏమంటుంది? మత్తులై ఉండకూడి, అంతేనా అర్థం? అంటే కొంతమంది మాట్లాడే విధానం ఎలా ఉండదు బైబిల్లో ఉందా? సినిమాకి వెళ్ళొద్దని బైబిల్లో ఉందా? సినిమా చూడదు, అబ్బో ఓవరాయ్ మాకు సినిమా చూస్తున్నాం, ఎందుకు 150 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి మన కుర్రోళ్ళు ఉండేవారండి ఒకప్పుడు. ఇప్పుడు కాదు. వాళ్ళని నా పిల్లలు అనుకుని చక్కగా పెంచాను, చక్కటి జ్ఞానం ఇచ్చాను, చక్కగా ఎలాగ ఉండాలి. ఇప్పుడు అబ్బాయి రేపు పెళ్లి చేసుకుంటావేమో డెలివరీకి లక్ష అవుతుంది, పెళ్లి చేసుకుంటావు భార్య వస్తాయి వరాలి, పెళ్లి చేసుకుంటావు చేతికి రింగ్ ఉండాలి, ఎప్పుడన్నా ఏమో డబ్బులు పడిపోతా రింగ్ తాకడెట్టుకున్నా మన మీద మన పనులు చేసుకోవచ్చు, మరి అబ్బాయి మెల్ల చైన్ ఒకటి ఉండాలి. ఎన్ని నేర్పాను? విశ్వాస భ్రష్టులు. ఎవరు? విశ్వాస చెప్పడం మన ధర్మం, నేర్పం కానీ వారు ప్రకృతి సంబంధులుగా భ్రష్టులై తొలగిపోయారు. ఎంత బాధాకరం. నాకు లాస, నాకు ఏ లాస లేదు. చెప్పాం పోతారు. చెప్పారంటే పోయారనమాట. ఎక్కడుండి?
ఎక్కడి నుంచి ఏ స్థానం నుండి దెబ్బపోయావు, ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. ఏ స్థానం నుండి దెబ్బపోయావు? పోయావంటే స్థానం తప్పిందంటే పోయినట్టే. ఒక నెలకి అలా లాస్ట్కి ఏమవుతారో చూడండి. నేను చెప్తున్నాను, వేళ చెప్తున్నాను, కొంతకాలానికి వాళ్ళ గురించిన సాక్ష్యం మనం వినబోతాము. ఎందుకు? భయభక్తులు లేవు కదా. నేనైతే సరి చేస్తాను కదా. సరి చేసేవాడు లేడు. ఎప్పుడు మనకు ఒకటి సరి చేసేవాడు ఉండాలి. మన తండ్రి మాట ఒకరు వినరు అండి, తల్లి మాట వినరు, దైవజనుడి మాట వింటారు. వాడు సరి చేస్తాడు. ఇది తప్పు, ఇది రైట్, ఇది ఎలా ఉండాలి అని దైవజనుడు ఏం చేస్తాడు అంటే సరి చేస్తాడు. విశ్వాసులైన వారికి సరి చేసేవాళ్ళు ఉండాలి. ఎవరు ఉండాలి? సరి చేసేవాళ్ళు. సరి చేసేవారు ఎప్పుడైతే లేరో వారి ఇష్టానుసారమైన జీవితం కలిగి వాళ్ళు పతనమైపోతూ ఉంటారు. కనుక ప్రకృతి సంబంధం వల్లే వారు ఏమవుతారు అంటే పతనమైపోతారు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రకృతి సంబంధిగా ఉన్నావా, దేవుని సంబంధిగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ప్రకృతి సంబంధిగా ఉంటే నశించిపోతావు. దైవ సంబంధిగా ఉంటే నువ్వేమవుతావు అని అంటే ఏమండి, దైవ సంబంధిగా ఉంటే దేవుని పక్షముగా ఉంటావు. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక విశ్వాసులారా గమనించండి. అమాలేకీల జీవితాల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు అమాలేకీలను భూమి మీద నుండి తుడిచివేయుడి. కనుక విశ్వాసులైన వారు వేటిని చంపాలో 5 విషయాలు మనం ధ్యానం చేశాం. జారత్వమా చంపు, అపవిత్రత చంపు, కాముకత్వమా చంపు, దురాశన చంపు, ధనాపేక్షణ చంపు. ప్రకృతి సంబంధిగా నువ్వు ఉన్నట్లయితే ఈ ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధికి నిరంతర పోరాటం, అంతర్గత పోరాటం. కొంతకాలం కాదు. మనసు అంటది అలా చేయకుండా ఉండవలసింది అంటది, లేదా పర్వాలేదు అంటది శరీరం. వీరిద్దరికి కూడా అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంటది. కనుక విశ్వాసులారా, ప్రకృతి సంబంధి అయిన వాడు భేదములు కలిగిస్తాడు, ఆత్మ సంబంధి అయిన వాడు కదా దేవుని జ్ఞానము కలిగి చక్కగా ప్రవర్తిస్తాడు. అందుకే ఆత్మ అనే చోట బైబిల్లో చూడండి పెద్ద అక్షరం రాస్తాడు. అంటే కొంచెం బాగా చదవటం బాబు. బైబిల్లో ఆత్మ అనే మాట ఎక్కడైతే కనపడతాదో అది పెద్ద అక్షరం, ఆ అనేది పెద్దగా ఉంటుంది. గనక విశ్వాసులారా గమనించండి. అమాలేకీలు శరీర సంబంధులు, అమాలేకీలు ప్రకృతి సంబంధులు, అమాలేకీలు ఇహ సంబంధులు. అయితే ఇశ్రాయేలీలు పర సంబంధులు, ఇశ్రాయేలీలు దేవుని సంబంధులు. వారికి వీరికి నిరంతరము యుద్ధమే. తరతరములకు ఏమన్నాడు అని అంటే తరతరములకు యుద్ధము అని చెప్పాడండి. వారికి తరతరములకు యుద్ధం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండ గ్రంథం చూడండి, 17వ అధ్యాయం 16వ వచనం చదువుతామండి. నిర్గమాకాండ గ్రంథం తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక. చాలండి. మూడవది ఏంటి అని అంటే అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. ఎంత బాధాకరమో! యెహోవా సింహాసనము అనగా 11వ కీర్తన 4వ వచనములో యెహోవా సింహాసనము ఆకాశమందున్నది అన్నాడు. ఎక్కడుందంట? యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. అందుకే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో అన్నాడు, ఆకాశము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణం, అది దేవుని సింహాసనం. ఆకాశము దేవుని సింహాసనం. ఆమోజు కుమారుడైనటువంటి యెషయా మాట్లాడతాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉండుట నేను చూచితిని. అమాలేకులు చేస్తున్నటువంటి పాపం ఏంటో తెలుసా? వారు దేవుని సింహాసనములకు విరోధముగా తమ చేతులెత్తిరి. సింహాసనము దేని సూచిస్తుందండి? సింహాసనం అంటే కుర్చీ. ఆ కుర్చీ వరకే కదా రాజకీయవేత్తలు కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీ ఎందుకురా అంటే ఆ కుర్చీ.
ఏదో పదవి కావాలి. మానవులకు లేక ప్రజలకు మేలు చేయాలనేది కాదు, వాళ్ళు మేలు పొందాలి ముందు. ఆ కుర్చీ కోసం కొట్టుబిట్లాడిపోతా ఉన్నారు. కుర్చీ దేన్ని సూచిస్తుందండి? అధికారాన్ని సూచిస్తా ఉంది. ఏమండి, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం ఉంది. కుర్చీ సింహాసనము అనేది అధికారాన్ని చూపిస్తా ఉంది. వెండి కుర్చీ అంటారు కదా, కొన్ని రాజులకి వెండి కుర్చీలు ఉంటాయి, బంగారపు కుర్చీలు ఉంటాయి. ఆ రేపు పొదుగుతారనమాట ఆ సింహాసనం. గనుక ఈ యొక్క కుర్చీ లేక ఈ సింహాసనం దేన్ని సూచిస్తా ఉంది అని అంటే అధికారానికి సూచిస్తా ఉంది. దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడుము కదా. నీ ప్రవర్తన అంతటి యందు, నువ్వెక్కడున్నా, ఇంటిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, బజార్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఎక్కడెక్కడైతే నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావో ప్రతి ప్రవర్తనలో ఆయన అధికారానికి లోబడు. ఒప్పుకొనుట లోబడుట. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడు. నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు కదా. ఒక లైన్ విడిచిపెట్టిన తర్వాత ఏమన్నాడు? నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నేనేంటి అని అనుకుంటున్నావేమో అనుకోవద్దు. ఆయన అధికారానికి లోబడు. నేను జ్ఞానిని, నేను పెద్ద ఎడ్యుకేటెడ్ని. నీ ఎడ్యుకేషను, నీ డబ్బు, నీ ఆస్తి, నీ లెవెల్, నీ హోదా, నీ బంగారం, నీ లెవెల్ ఏదున్నా కూడా పనికిరాదు కదా. ఆయన అధికారానికి లోబడకపోతే నెబుకద్నెజరు, బబులోను రాజు అంటే పెద్ద పేరు, గడ్డి మేయించాడండి. నెబుకద్నెజరు ఏం తిన్నాడు? పశువుల గడ్డి తిన్నాడండి. ఎంత బాధాకరమో. దానియేలు గ్రంథంలో ఆ మాట కనపడతా చూడండి. దానియేలు గ్రంథం 'అడవి జంతువు వల్లే ఏం చేస్తావు అంటే ఆ 4వ అధ్యాయము 33వ వచనంలో, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల గడ్డి వేసాను. ఒక మనిషి గడ్డి తింటే ఎలా ఉంటుందండి? ఒక రాజు, ఇప్పుడు ఆయన ఆ గూగుల్లో కొడితే ఆ నెబుకద్నెజరు ఏంటో మొత్తం స్టోరీ అంతా వచ్చేస్తుంది కదా. ప్రపంచ రాజుల్లో గొప్పవాడు ఆయన. బబులోను రాజైన నెబుకద్నెజరు దేవుని అధికారాన్ని ఒప్పుకోలేదు, గడ్డి వేశాడండి కదా. జాగ్రత్త, దేవుని అధికారానికి ఒప్పుకో. వారు అంటే అమాలేకీయులు దేవుని సింహాసనమునకు విరోధముగా తమ చేతులెత్తారు. నువ్వేంటి అన్నారేమో. విరోధముగా చేతులెత్తడం అంటే యెహోవా అంటే ఎవడు అని అన్నారేమో. బైబిల్ అంటుంది నేను జ్ఞానిని కదా అని అనుకుంటున్నావేమో. ఆయన అధికారానికి లోబడు. నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. మానవునికి జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చిన వాడు ఆయనే. బంగారమా, ఆయుష ఏది ఇచ్చినా ఆయనే. కనుక నువ్వేం చేయాలి అంటే లోబడి ఉండడం లేదు. ఆయన అధికారానికి లోబడు. లోబడకపోతే నష్టపోతావు. బైబిల్ అంటది సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి, ఆ 30వ వచనం అండి. 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. అంతేనా? యెహోవాకు విరోధమైన ఆలోచన గాని, సామెతలు 21:30, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. ఏమండి, నేను జ్ఞానిని కదా అనుకుంటున్నావేమో. హెచ్చరిక చేస్తున్నాడు.
నేను చాలా తెలివైన ఉండండి, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను ఇలాగంటే ఇలా గిరగిర తిప్పేసి వాళ్ళు ఉంటారు కొంతమంది కిరికిర్లు, మాటల్లోనే కిరికిర్లు, అట్లా కాదు ఇలా కదా అలాగంటారు. అందుకే ఎప్పుడైనా రికార్డ్ చేసుకోండి. ఏం చేసుకోవాలి? ఎవరి ఫోన్ అని వస్తే టప్పని రికార్డ్ చేసి రికార్డ్ పట్టి చూసి కదా స్మార్ట్ ఫోన్ కదండి. ఇది స్మార్ట్ యుగంలో ఉన్నాం, మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఎవరి ఫోన్ అని వస్తే తర్వాత డిలీట్ చేసేయచ్చు. ఫస్ట్ రికార్డ్ బటన్ నొక్కండి, ఏమంటున్నారు అంటూ, తర్వాత నువ్వు ఇలాగలేదు ఇలాగనో విను అని చూపించవచ్చు. వాళ్ళు ఇలా తిప్పేస్తారు కదా, తెప్పకుండానే స్మార్ట్ ఫోన్ తయారు చేశాడు కదా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానం. కాబట్టి నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. రాజులంటే ఎవరండి? జ్ఞానులే. అమాలేకులు కూడా వారి జ్ఞానం దేవునికి విరోధముగా, దేవుని సింహాసనానికి విరోధముగా తమ చేతులు ఎత్తారట. ఏమయ్యారండి? ఆకాశము క్రింద ఉన్న భూమి మీద నుండి తుడిచివేయబడ్డారు. ఎస్తేరు గ్రంథంలోనే వారి చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత అమాలేకుడు ఎవడ కనపడ్డమని, అంతేనా? గతంలో చెప్పుకున్నాం. ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నారు, ఆ తర్వాత కనపడ్డారు అమాలేకుడు. కారణం ఆయన తుడిచివేశాడు. ఎందుకు తుడిచివేశాడు అయ్యారంటే వారు దేవుని సింహాసనమునకు విరోధముగా, దేవునికి విరోధమైన జ్ఞానమైనను ఆలోచనైనను వివేచనైనను నిలవదు. కనుక నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. ఆయన అధికారానికి లోబడు. ఆయన అధికారానికి లోబడని ఫరో ఏమన్నాడండి? నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఎవడు? అబ్బా, ఆ మాట చదివితేనే భయమేస్తా ఉంటారు. వాడు అన్న మాట ఏంటి అంటే యెహోవా ఎవడు? యెహోవా ఎవడో నేను ఎరగను కదా. చదువుదాం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోల్చుటకు ఏమండి? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను అన్నాడండి. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, మిమ్మల్ని పోనీయను కదండి. మిమ్మల్ని పోనేమను, నా చేతిలోనే నా దాస్యంలోనే మీరు ఉండాలి. యెహోవా ఎవడు? యెహోవా ఎవడో తెలిసిందండి కొన్ని రోజులు. యెహోవా తెలిసిందా లేదా? ఆ 12వ అధ్యాయంలో యెహోవా ఎవడో తెలిసింది. అర్ధరాత్రి జరిగినదేమనగా కదా. ఏ రాత్రి? చూడండి 12వ అధ్యాయంలో నిర్గమాకాండ గ్రంథంలో 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం మీద తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. అప్పుడు తెలిసింది యెహోవా ఎవరు. ముందే విడిచిపెట్టుంటే అలాగంటే యెహోవా అలా అంటున్నారా, సరే అయితే తీసుకెళ్ళండి అని ఉంటే వాడి తొలుచూలు పిల్ల చనిపోకుండా ఉండును. కానీ యెహోవా ఎవడు? నేను ఎరగను, నేను మిమ్మల్ని పోనమని అన్నాడు. యెహోవా ఎవడో 5వ అధ్యాయం నుంచి చూపించాడు. ఆయన అప్పుడైనా పోనిచ్చాడా? పోనవలా. చివరికి తన జ్యేష్ఠ కుమారుని దేవుడు చంపేశాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, నన్ను దీవించండి. యెహోవా ఎవడు అర్థమైపోయింది అప్పుడు ఆయన కదా. అక్కడ అంటున్నాడు చూడండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, నన్ను దీవించండి. ముందు యెహోవా ఎవడు? యెహోవా అధికారానికి లోబడని ఫరో ఇప్పుడు లోబడుతున్నాడు. కనుక ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము మనదిల్లదండి. దేవునికి విరోధముగా లేచినటువంటి ఫరో జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. పతనమయ్యాడు, నష్టపోయాడు. దేవునికి విరోధముగా బయలుదేరిన బిలామును చూస్తా ఉన్నాం. బిలాము భక్తుడే గాని, ప్రార్థన పరుడే గాని, పాస్టర్ గారే గాని కదా, ఏం చేశాడండి? గాడిదతో పాటు క్రింద కోలబడెను.
సంఖ్యాకాండం 22 అధ్యాయం 27 వచనం. సంఖ్యాకాండ గ్రంథం 22వ అధ్యాయం. గాడిద యెహోవా దూతను చూచి ఆయ్. బిలాముతో కూడా ఆ. క్రింద కూడబడెను గనుక బిలాముతో కూడా క్రింద క్రింద కూలబడెను. చాలండి. గాడిదతో పాటు కింద పడ్డాడు. కారణం ఏంటండి? మోయాబీల రాసైనటువంటి బాలాకు వచ్చి, బిలాము నీకు ఇంటెడు బంగారం ఇస్తాను, ఇంట్లో పెట్టేంత బంగారం ఇచ్చేస్తాను, నీకు అంత పెట్టిచ్చేస్తాను, నీకు మంచి ఘనత రప్పిస్తాను. అటు రాజు కదా, మోయాబు రాజు. బాలాకు వచ్చి బిలాముతో చెప్తా ఉంటే బిలాముకి ఆశ కలిగేసింది. ఇంటెడు బంగారం అంట. దేవుడు అన్నాడు వెళ్ళకరా అన్నాడు. నేను బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడండి? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరాడు. బాలాకు వచ్చి, మోయాబు రాజు అయిన బాలాకు వచ్చి అంటాడు, ఇదిగో బిలామా, ఒక జనం వస్తుందయ్యా, అది భూతలం అంతా కప్పేసింది, అంత విపరీతమైన జనం. ఎద్దు బీడు భూమిని, ఆ ఉన్నటువంటి గడ్డిని ఎలాగా పీక్కలాక్కి తినేస్తుందో అలాగా ఆ జనాంగం మనందరినీ తినేస్తారు. కాబట్టి నువ్వు వచ్చి వారిని శపించుము. చదువుదాం. 22వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో 3వ వచనం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జయించిరి. అంటే ఐగుప్తు నుండి వస్తున్న జనం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? కనాను వెళ్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ మధ్యలో మోయాబు దేశం వచ్చింది. మోయాబు దేశం మీద నుండి వీరు కనాను వెళ్ళాలి. ఇప్పుడు మోయాబు దేశం వస్తే ఈ జనమంతా భూమిని కప్పేసినంత జనం ఉన్నారు. బయలుదేరిన 6 లక్షల కాలు బలం, మగోళ్ళు బలంగా ఉండేవాడు. మరి వాళ్ళ భార్యలండి, ఒక్కొక్కడికి 4-5 భార్యలు ఆ రోజుల్లో కదా. మరి పిల్లలండి, అందరికి ఒక్కొక్క లెక్కేసుకున్న ఎంతమంది పిల్లలండి? వీరు 30-40 లక్షల మంది అండి. వారు బయలుదేరి రూట్ అంటే వెళ్తుంటే మనకి ఎలా ఉంటుందో అలాగా మోయాబు రాజు కంగారైపోయాడు. మోయాబు రాజు భయపడేను. మోయాబీయులు జంకీరి అనే మాటలు చదువుతున్నాం. భయపడి ఏమో వీళ్ళందరూ ఎద్దు, అక్కడ చదువుతాం చూడండి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీచి పచ్చికను నాకివేయనట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. అంటే ఎద్దు బీటి పచ్చికను ఎలా నాకేస్తుందో ఏమీ లేకుండా. చూడండి, కొన్ని చోట్ల మనం దావల కోతలు అయిపోయిన తర్వాత ఊరు వెళ్తాం కదా, ఆ టైంలో చూడండి అక్కడక్కడ కొంచెం గడ్డి మొలుస్తూ ఉంటే ఆ ఎద్దులు అవి తింటా ఉంటాయి, మొత్తం చప్పగా చేసేస్తాయి అనమాట. అంత అలా నాకి తినేస్తాయి. అలాగా ఇశ్రాయేలు జనాంగం మనందరినీ తినేస్తారు అని చెప్తా ఉన్నాడండి. యావత్తును ఇప్పుడు నాకివేయనని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీల రాజు. ఈ మోయాబీల రాజు ఏమంటున్నాడంటే, కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. అంటే బాలాకు మోయాబీల రాజు బేరు కుమారుడైన బిలాముకు ఒక వర్తమానం పంపుతున్నాడు. ఏమని? చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, వారు ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము కదా. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయటము నేను బలవంతునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలాగనగా నీవు దీవించేవాడు దీవింపబడునని, శపించేవాడు శపింపబడునని నేను ఎరుగుదును అన్నాడు. ఒక అన్యరాజు వచ్చి, మోయాబీల రాజు బాలాకు వచ్చి ఇశ్రాయేలీల సేవకుడైనటువంటి బిలాముతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దీవించబడిపోతున్నారు, నువ్వు శపించబడిపోతున్నారు, కాబట్టి నువ్వు వచ్చి ఆ జనాంగాన్ని శపించు అని అంటుంటే, అలాగని చెప్తా ఉంటే 12వ వచనములో అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. 12వ వచనంలో బిలాము వెళ్తామేమో, వెళ్ళదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన జనం, వాళ్ళు ఇశ్రాయేలు జనం.
వారిని శపించడానికి వెళ్ళకూడదు అని దేవుడు బిలాముతో చెప్తా ఉన్నాడు. అయితే బాలాక్ అంటున్నాడు, ఇదిగో నీకు ఘనత కలిగిస్తాను. చూడండి 17వ వచనం, నేను నీకు బహుఘనత కలుగజేసేదను. ఏం చేస్తాడంట? బహుఘనత కలుగజేస్తాను. నువ్వు ఘనత వహించిన వాడు అయిపోతావు అని చెప్తా ఉంటే 18వ వచనంలో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినాను అంటే ఎంత ఇస్తానన్నాడంట? ఇంటెడు బంగారం ఇంటెడు వెండి ఇస్తానన్నాడంట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దేవుడు వెళ్ళొద్దన్నాడు కదా, అందుకంటున్నాడు నువ్వు ఇంటెడు బంగారం ఇచ్చినా ఇంటెడు వెండి ఇచ్చినా నేను రాను అన్నాడు కదా. నేను రాను అన్నాడు ఈ 18వ వచనంలో. కానీ లోపల ఉంది కదా, నేను ఇందాక చెప్పాను, ఆత్మ శరీరం ఈ లోపల గుద్దులాట అన్నమాట, అంతర్గత యుద్ధం. ఏమండి, లోపల యుద్ధం జరిగిపోతుంది. ఇంటిడు బంగారం ఇస్తానన్నాడు, ఇంటిడు వెండి ఇస్తానన్నాడు, ఇప్పుడు కొనగలం మనం అని లోపల అయిపోతా ఉంది. బయలుదేరాడు. దేవుడు ఏమో వెళ్ళొద్దురా అంటే వీడు బయలుదేరాడు. వీడు బయలుదేరి వెళ్తా ఉంటే 22వ వచనం, అతడు వెళ్ళొచ్చుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో కదా. వెళ్ళొద్దురా బాబు అని 12వ వచనంలో చెప్పాడు దేవుడు. వీడు 22వ వచనంలో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేనికోసం? ఇంటెడు బంగారం కోసం, ఇంటెడు వెండి కోసం ఆశపడి ఎవరిని శపించాలండి? అక్కడ ఇశ్రాయేలు ప్రజలండి, దేవుని ప్రజలు, వారిని శపించడానికి బయలుదేరి వెళ్తాము. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. కనుక దేవుని యొక్క దూత త్రోవలో ఖడ్గం పట్టుకు నిలిచింది. ఎప్పుడైతే ఖడ్గం పట్టి నిలిచిందో ఈయన గాడిద మీద వెళ్తా ఉన్నాడు కదా, ఆ గాడిదతో పాటు నేలను. అప్పుడు ఆ దూత అంటుంది, ఇదిగో నీ నడత ఎలా ఉందో తెలుసా? విపరీతముగా ఉంది. 32వ వచనం, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతముగా ఉంది. దేవునికి విరోధముగా లేచిన బిలాము ఏమయ్యాడండి? దేవునికి విరోధముగా లేచిన బిలాము ఏమయ్యాడు అంటే కత్తి చేత పొడవబడి మధ్యలోనే చచ్చిపోయాడు. అకాల మరణం. 31వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం, బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఏమండి, ఏమయ్యారు? బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఎంత బాధాకరం అండి. ఆ 31వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో ఖడ్గముతో చంపబడ్డాడు. ఎంత దుఃఖకరమో, ఎంత బాధకరమో, ఎంత ఆయాసకరమో. ఎందుకు? దేవునికి విరోధముగా లేచాడు. సంఖ్యాకాండ గ్రంథంలోనే 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో అక్కడ కొంతమంది కనపడుతున్నారండి. కోరాహు, దాతాను, అబీరాములు 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడ్డారట. ఏం చేశారట? మోషే అహరోనుకు విరోధముగా పోగుపడ్డారట. చాలండి, పోగుపడ్డారు. దైవ జనునికి విరోధముగా పోగుపడ్డారు. దేవుని ప్రజలకు విరోధముగా మీరు పోగుపడ్డారు. 250 మందిని తీసుకొని వారు ఏమయ్యారు అంటే విరోధముగా పోగుపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడు అంటే 32వ వచనం అండి, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి సమస్త సాంపాద్యమును, భూమి ఏంటి, నోరు తెరవడం ఏంటి, ఉన్న పాళ్ళుగానే వారు ఏమైపోయారు అంటే మరి 250 మంది ఏమయ్యారండి అని అనుకుంటున్నారా? 35వ వచనం చదువుతాం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. మొదటి అధ్యాయం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివితే కోరాహు, దాతాను, అబీరాములు, అందులో పెద్దలు 250 మంది పెద్దలను అంతా సమకూర్చుకున్నారు. దేవుని సేవకుడైన మోషేకు
దేవుని యాజకుడైన అహరోనుకు విరోధముగా లేచారా మేము పరిశుద్ధులమే అన్నారంట. ఏమన్నారు చూడండి, అక్కడ మాట కనపడుతుంది. 3వ వచనం, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోను ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకుంటారు. మేము పరిశుద్ధులు. పరిశుద్ధులు అన్నప్పుడు అప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేదు? ఎప్పుడు అప్పుడు ఎందుకు విడిపించలేదు? ఎప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే ఎందుకు అవసరం వచ్చాడు? అహరోను ఎందుకు అవసరం వచ్చాడు కదండి. కొంచెం పరిస్థితులు బాగున్న తర్వాత ఇలాగే ఉంటారు. బాధలు అన్నాడు బాబాయ్ అంటారు. కొంచెం కొట్టెక్కిచ్చాడు అనుకో దేవుడు, కాలు రగరేసి నేను అంటే ఏంటనుకుంటాం అంటాడు. అది మానవ నైజం. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళు తిరగబడ్డారు, మేము అందరం పరిశుద్ధులమే. ఏమయ్యారండి? 250 మంది అగ్నిగా చేసింది. నోరు తెరిచిందంట భూమి. ఉన్నది ఉన్నట్టు పాటుగానే నేను ఎందుకు చెప్తున్నానంటే, అమాలేకులు దేవునికి విరోధముగా తమ చేతులు ఎత్తి నువ్వెంత అన్నారంట. ఫరో నువ్వెవడు నేను ఎరగనన్నాడు. యెహోవా ఎవడో నేను ఎరగనన్నాడు. బిలాము కూడా ఎదురుగా లేచాడు. ఫరో పతనమయ్యాడు, బిలాము పతనమయ్యాడు. ఇదిగో కోరాహు, దాతాను, అబీరాముల జీవితాలు మనం చూస్తాం, వీరు పతనమయ్యాడు. అష్షూరు రాజైన సెనహరీబు వాడు ఏం చేశాడో తెలుసండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనములో, శిక్షయు దూషణే గల దినము పిల్లలు పుట్టవచ్చిని గాని కరుణకు శక్తి చాలదు, జీవము గల దేవుని దూషించుటకై తన యజమానుని చేత పంపబడిన మాటలు. చాలండి. ఇప్పుడు అష్షూరు రాజు అయినటువంటి సెనహరీబు అనేవాడు దేవుని ఏం చేస్తా ఉన్నాడు? దూషిస్తా ఉన్నాడు. దూషించడమే కాదు, ఏమంటా ఉన్నాడో ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించనేమో, కాబట్టి నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి. ఓ హిజ్కియా, నా నుండి నీ దేవుడు తప్పిస్తాడేమో. నువ్వేం చేయాలి? వాడు దేవుని దూషిస్తున్నాడు, అదే సమయంలో దేవుని సేవకుని దగ్గరికి వర్తమానం పంపాడు. ఇదిగో నా నుండి నువ్వు రక్షించుకుంటావేమో, నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి అని పలుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా చూడండి 8వ వచనం, అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకుని అంతటా ఈ విధంగా చెప్తూ 10వ వచనం అండి, యోధా రాజుకు హిజ్కియాతో ఎలాగో చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజు యూదా రాజు అయిన హిజ్కియాకు వర్తమానం పంపుతున్నాడు. ఇదిగో నా నుండి నీ దేశాన్ని నువ్వు రక్షించుకోలేవు, కాబట్టి నువ్వు హెచ్చుగా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నీ దేవుని ద్వారా నువ్వు మోసపోకో. ఆ దేవతలు ఏమయ్యారు? ఈ దేవతలు ఏమయ్యారు? వాళ్ళేమయ్యారు? వాళ్ళందరూ రక్షించుకోగలిగారా కదా? అడుగుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతూ, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తుగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందావా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజీబులు గాని, తెరస్సారులు ఉండిన ఎదేనీయులు గాని తమ తమ దేవతల సహాయం వాళ్ళు తప్పించుకున్నారా అని హిజ్కియా అని రకరకాల మాట్లాడుతూ ఉన్నాడండి. ఒక లెటర్ రాసి పంపాడు. తాకీదులు ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, కానీ అప్పుడు ఒక వ్యక్తినిచ్చి లెటర్ రాసి పంపేవారు. ఆ రాజుకి ఎలాగివ్వు, ఈ రాజుకి ఎలాగివ్వు. ఇప్పుడు లెటర్ వచ్చింది. ఆ లెటర్ పట్టుకొని హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దాన్ని విప్పాడండి, పరిచాడండి. విప్పి పరిచి దేవునికి ప్రార్థన చేశాను. 14వ వచనం, హిజ్కియా దూతల చేత నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థన చేసిదివే అంటున్నాడు. చూడండి 21వ వచనం, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను,
ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సెనహరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన చేసితివి, అతని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే అష్షూరు రాజైన సెనహరీబు కూడా దేవునికి విరోధంగా లేచాడు. భక్తుడు ప్రార్థన చేశాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ ప్రక్కన 28వ వచనం, నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపల వచ్చుటయు నా మీద వేయ రంకెలను నాకు తెలిసేయన్నవి. నా మీద నీవు చేయి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులను చూచి ఉన్నవి. నీ ముక్కుకు గాలం వేస్తాను, నీ నోటి కళ్ళు వేస్తాను, నువ్వు వచ్చిన రీతిగానే నిన్ను మళ్ళా తిరిగి పంపించేస్తాను, ఓ అష్షూరు రాజైన సెనహరీబా అని దేవుడు మాట్లాడతాడు. ఆ విధముగానే దేవుడు ఏం చేశాడని ఆలోచన చేస్తే 37వ వచనం, అష్షూరు రాజైన సెనహరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిష్రూపమును తన దేవత మందిరమును మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును ఆ షెరేయేలును ఖడ్గముతో అతని చంపిరి. ఏమయ్యాడండి? దేవునికి విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము అమాలేకీయులు ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సింహాసనమునకు విరోధముగా చేతులెత్తారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. హామాను కూడా యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఏమయ్యాడు ఆఖరికి? కనుక విశ్వాసులారా ఆలోచన చేయండి. దేవునికి విరోధముగా జీవిస్తున్నావేమో, ఆయన అధికారానికి లోబడు. అప్పుడు నీకు క్షేమం ఉంది, నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది, నీవు వర్ధిల్లబడతావు. ఆ సంగతి మర్చిపోవద్దు. కనుక మనం నేర్చుకుంటున్న 3వ పాఠం, మొట్టమొదటి పాఠం ఏంటి అని అంటే, వారిని భూమి మీద నుండి తుడిచివేయాలి. అమాలేకీయులను భూమి మీద నుండి తుడిచివేయాలి. ఆనాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు వారితో చెప్తున్నాడు, ఇదిగో మీరు స్థిరపడిన తర్వాత అమాలేకీయులను భూమి మీద నుండి తుడిచివేయాలి. వారు ఉంటే మీకు నష్టం. నేడు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, దేన్ని చంపివేయమంటున్నాడు? ఆనాడు అమాలేకీయులను చంపమన్నాడు. ఈనాడు దేవుడు మనతో చెప్తున్నాడు, జారత్వమా చంపివేయండి, అపవిత్రత చంపివేయండి, కామాతురత చంపివేయండి, దురాశ చంపివేయండి, ధనాపేక్ష చంపివేయండి. వాటిని ఉంచడం వలన మీకు లాభమేమీ నష్టపోతారు. రెండవది, వారు ప్రకృతి సంబంధులు. అమాలేకీయులు ఎవరండి? ప్రకృతి సంబంధులు. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులకి దేవుని సంబంధులకి, ఈ శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు ఎప్పుడు నిరంతరము పోరాటమే. అది అంతర్గత పోరాటం. కనుక శరీర సంబంధులుగా ఉండకుండా, ప్రకృతి సంబంధులుగా ఉండకుండా, ఆత్మ సంబంధులుగా దేవుని సంబంధులుగా జీవించాలి. మూడవది, వారు దేవుని సింహాసనములకు విరోధముగా తమ చేతులెత్తారు. విశ్వాసముగా దేవునికి విరోధముగా. నేను ఎన్నోసార్లు చెప్తాను, దేవుని వాక్యానికి విరోధముగా ఉండొద్దు, దేవుని సంఘానికి విరోధముగా ఉండొద్దు, దేవుని సేవకునికి విరోధముగా ఉండొద్దు. దేవుని వాక్యానికి కదా, దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, ఈ 4 జోలికి నువ్వు రాపోతేనే మేలు. వచ్చావా? మౌనముగా ఉండి నేర్చుకో. మౌనముగా ఉండి చక్కగా జీవించడం, లోబడటం నేర్చుకో. లేదా దేవుని శిక్ష కదా. వారందరూ ఎవరు? హిజ్కియా ఎవడు? దేవుని సేవకుడు. మోషే ఎవడు? దేవుని సేవకుడు. అహరోను ఎవడు? దేవుని సేవకుడు. వారు వీరి మీద దాడి చేయాలనుకున్నారు, కానీ ఏమయ్యారు అని అంటే పతనమయ్యారు. ఏమండి? ఇప్పుడు గెలుపు పొందారు ఇశ్రాయేలు ప్రజలు. మోషే ఏం చేస్తున్నాడండి? మోషే ఏం చేస్తున్నాడు మనం చదివినట్లయితే నిర్గమాకాండ గ్రంథం 4వది, నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం అండి. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. గెలుపు కలిగింది కనుక, విజయం కలిగింది కనుక కృతజ్ఞత బలిపీఠము కదా. బలిపీఠం కట్టాడు అంటే ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఈ బలి కృతజ్ఞతా బలి. ఈ బలి అనేది కృతజ్ఞతా బలి. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలమైన మమ్ములను రక్షించావా,
మాకు జయం అనుగ్రహించావా, అందును బట్టి నీకు బలి అర్పిస్తా ఉన్నాడని బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం, కింద ఫుట్ నోట్ లో ఉంది 4వ అక్షరం యెహోవా ధ్వజం. కనుక ఆయన కృతజ్ఞత బలిస్తా ఉన్నాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు కృతజ్ఞత చూపిన వారు. విజయము కలగగా మోషే కృతజ్ఞత బలి దేవునికి అర్పిస్తున్నట్లుగా ఆ బలిపీఠానికి యెహోవా ధ్వజం, యెహోవా నిస్సి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే బలిపీఠం కడతా ఉన్నాడండి. ఆదికాండ గ్రంథంలో 13వ అధ్యాయం 18వ వచనమండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాం ఎందుకు కడుతున్నాడండి? అది కృతజ్ఞతా బలిపీఠమే. అది కృతజ్ఞతా బలిపీఠమే. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న అబ్రహామును ఆ ప్రక్కన 12వ అధ్యాయంలో ఆయన స్థితి ఏంటండి? ఏమి కాదు. తండ్రి చనిపోతే ఆ దుఃఖంలో ఉన్నాడు అబ్రహాం. దేవుడు అంటున్నాడు 12వ అధ్యాయంలో, ఇదిగో నీవు లేచి కదా చాలండి ఈ దేశం నుండి బయలుదేరు అన్నాడు. దేవుని మాట ప్రకారం బయలుదేరాడు. ఒక అధ్యాయం దాటినప్పటికీ ఆ 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. దేవుని మాట వింటే మేలుంది, ఆశీర్వాదం ఉంది. దేవుని మాట విన్నాడు, వచ్చాడు, ధనవంతుడయ్యాడు. మామూలు ధనవంతుడు కాదు, బహు ధనవంతుడు అయ్యాడు. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బలిపీఠం కట్టడానికి కారణం ఏంటి అంటే 16వ వచనములో, మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును సంచరించుము, అది నీకు ఇచ్చేదను. అంటే ఈ దేశానంతా కూడా, ఈ కనాను దేశం అంతా నీకు ఇస్తానయ్యా అబ్రహాము అని అన్నాడో లేదో, వెంటనే బలిపీఠం కడతా ఉన్నాడు. కృతజ్ఞత బలి, కృతజ్ఞత చూపిస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం. జయము కలుగగా మోషే కృతజ్ఞత బలి కడతా ఉన్నాడు. బలిపీఠం కృతజ్ఞత బలి అర్పిస్తా ఉన్నాడు. అబ్రహాముకు జయము అనగా, ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే నాకు ఇస్తావా ప్రభువా, చాలా వందనాలు ప్రభు అని ఒక బలిపీఠం, కృతజ్ఞత బలిపీఠం కట్టిస్తా ఉన్నాడు. నోవాహు, జలప్రళయం నుండి నోవాహును, నోవాహు భార్యను, నోవాహుకున్న 3 కుమారులు షేము, హాము, యాపేతులు, అతని భార్యలను దేవుడు జలప్రళయం నుండి రక్షించగా 8వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 20వ వచనములో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టాడట. యెహోవా దిగి వచ్చాడట. బలిపీఠం కట్టి పవిత్రమైన పశువులను పక్షులను అర్పించగా ఆ వాసనకి యెహోవా దిగి వచ్చి సువాసనను ఆగ్రహించినట్లుగా మనం చూస్తాం. కృతజ్ఞతా బలి నోవాహు, కృతజ్ఞతా బలి అబ్రహాం, కృతజ్ఞతా బలి ఇస్సాకు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో 25వ వచనం అండి. 26వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి, ఎందుకు కట్టాడండి ఇస్సాకు అని అంటే ఆ 24వ వచనంలో చివరి భాగంలో, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానంలో విస్తరింపజేసిందని చెప్పాను. చెప్పడం లేదో అక్కడ అతడు బలిపీఠము కట్టాడట. ఏం కట్టాడు? బలిపీఠం కడతాడున్నాడు అండి. అంటే కృతజ్ఞత బలిపీఠం. నోవాహును చూశాం, అబ్రహామును చూశాం, ఇస్సాకును చూశాం, మోషేను చూశాం. వారు కృతజ్ఞత బలిపీఠాలు కడతా ఉన్నారు. యాకోబు కూడా ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం అండి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ హెలేహే ఇశ్రాయేలు అని పేరు పెట్టారు కదా. ఇశ్రాయేలు దేవుడే దేవుడు,
మరో దేవుడు లేడు అన్నట్టుగా అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. యాకోబు ఎందుకు కట్టాడండి అని అంటే అది కృతజ్ఞత బలి. 17వ వచనంలో 18వ వచనం, అట్లు యాకోబు పద్దన్నరామ నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చాడు కనుక 20వ వచనములో కృతజ్ఞత బలిపీఠం. దేవుడు యాకోబును పద్దన్నరామ పంపాడు. లేయా విషయంలో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలు విషయంలో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తన కొరకు 6 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు ఎక్కడున్నాడు? పద్దన్నరాముడు. వెళ్ళినప్పుడు చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు. వచ్చేటప్పుడు విపరీతమైన ఆస్తి, సామాన్యమైన ఆస్తి కాదు. 4 భార్యలుగా ఉన్నారు. లేయా దాసి, రాహేలు దాసి. వీళ్ళకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వీరికి విపరీతమైన మందలు. వాళ్ళ అన్నకే ఎన్ని జీవించారు? 500 కరెక్టే, 80 జీవులు ఇచ్చారు. చెప్పుకున్నాం కదా. అంటే ఇంకెన్నున్నాయో అంత మందలతో సురక్షితంగా వచ్చే దేవా, నన్ను సురక్షితంగా తీసుకొచ్చావు కాబట్టి ఇదిగో మనం ఊరెళ్తాం, వెళ్ళి ముందే ప్రార్థన, దిగిన దానికి ప్రార్థన ఉండవు మనకి. మనం బిజీ. దేవా ట్రైను పట్టాలు తప్పకుండా క్షేమంగా తోడుకొచ్చావు. దేవా ఇదిగో అదిగో ఎంతో మంది క్షేమం లేదు మాకు ఇచ్చావు అని ఎప్పుడన్నా అసలు ఉండదు. మనం యూజ్ ఎడుతురోగాళ్ళు ఉపయోగించేసి ఉంచుకొని వెళ్తాం అంతే. నేనే నా స్థానబద్ధంగా ఎలా ఉన్నానంటాం కదా. ఇది మానవ నైజం కనుక అలా కాదు. ప్రార్థన కృతజ్ఞత. దశలోనికలో రాసిన మొదటి పత్రిక 5:16 వచనంలో ప్రతి విషయంలో అన్నాడు. ప్రతి విషయం ఏది చేసినా, దేవుడు ఏం చేసినా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తం. అప్పుడే మనకు మేలు, అప్పుడే మనకు దీవెన, అప్పుడే మనకు ఆశీర్వాదం. 4 పాఠాలు మనం ఈ మాటల్లో నేర్చుకున్నాం. అమాలేకీయులను భూమి మీద నుండి తుడిచివేయండి, అంటే చంపివేయండి. ఎందుకు? వారు బ్రతకడం వలన మనకు నష్టం. మనము అమాలేకులు అనేటువంటి జారత్వాన్ని, అమాలేకులు అనేటువంటి అపవిత్రతను, అమాలేకులనే కామాతురతను, అమాలేకులనే ధనాపేక్షను, అమాలేకులనే దురాశను చంపివేయుడి. లేకపోతే నష్టపోతాం. అందులో పడి ఆ జాగ్రత్తలో పడితే ఏదో రోజున ఏడిసి వస్తుంది. ఏమొస్తుంది? ఎంతమంది చచ్చిపోవట్లా? ఏదో రోజున ఏదో వస్తుంది దాంట్లో పడితే కదా. దాని నుండి నువ్వు తప్పించబడాలంటే వాటిని చంపు. రెండవది, వారు ప్రకృతి సంబంధం, ఇశ్రాయేలీలు దేవుని సంబంధం, వారు శరీర సంబంధులు, వీరు ఆత్మ సంబంధం. వీరిద్దరి మధ్య తరతరాలకు యుద్ధమే, చంపకపోతే యుద్ధమే. వాటిని చంపాలి. 5 లక్షణాలు చెప్పుకున్నాం కదా. జారత్వమని, కమాతురతని, అపవిత్రతని, ధనాపేక్షని, దురాశని. వాటిని చంపాలి. చంపకపోతే నీవు కూడా ప్రకృతి సంబంధివి. అసత్యం నేర్చుకో. మూడవది, అమాలేకులు దేవునికి విరోధముగా తమ చేతులు, దేవునికి విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, వివేకమైన నిలవదు అన్నారు. ఎంతోమందిని చూసాం రాజులు, వాళ్ళందరూ దేవుడికి విరోధంగా లేచారు. నేను రాజులు కదా అనుకున్నారు, కానీ రాజులు గడ్డి మేపించేసాడు దేవుడు. కనుక ఆయనకి విరోధముగా రూపింపబడే ఆయుధము 4వది, దేవుడు నీకు చేసిన మేళను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 రేరి అన్నాడా లేదండి? 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగోండి నాకు కుష్ఠ వచ్చిందనంటే నువ్వు వెళ్ళి యాజకుడు కనపరుచుకో, స్వస్థపడతావు అని అన్నాడు యేసు ప్రభు వారు. వీళ్ళు వెళ్తూ ఉండగా మధ్య మార్గంలోనే స్వస్థ పొందారు. అందులో ఒకడు పరిగెత్తుకొచ్చాడు పెద్ద స్వరంతో, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామన్నాడు అంట. అతడు సమరయుడు. యేసు ప్రభు అంటాడు, మీరు 10 మంది కదా శుద్ధి పొందుతా అంటే వారు మధ్య మార్గంలో శుద్ధి పొందారన్న సంగతి యేసు ప్రభుకి తెలుసు. మిగిలిన 90 రేరి అంటే ఆయనకి ఏం కావాలి?
కృతజ్ఞతాస్తుతులు మీరు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను గనుక విశ్వాసుల దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండుటూ దేవుని కృపల ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ నీ పరిశుద్ధ దినంలో ఈ రెండవ నాయన ఆరాధనలో కూడా నీ సహాయం ఇచ్చావు. ఒక బోరగా వాడుతున్నావు. నీకు వందనాలు నాయనా. నీ మాటలు అగ్ని వంటివి అన్నావు, సుత్తె వంటివి అన్నావు, బండను బద్దలగొట్టు సుత్తె వంటివి అన్నావు. నీ మాటలు నాయన మీరు మాకు పంచారు, ఇచ్చారు. నీ మాటల ప్రకారముగా జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలైన మాకు అనుగ్రహించండి. ఎక్కడైనా జారిపోతా ఉన్నామేమో సరి చేసుకుని వాటిని చంపి మరలా నీలోనికి రావటానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. ఈ విత్తన వాక్యాలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా వారు చక్కగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.